మకర రాశి వారికి స్త్రీ పరాభవ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని అనుకూలంగా ఉండడం, కళత్ర స్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం. అయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం రాహుకేతువులు వాక్ స్థానంలో, అలాగే డిసెంబర్ తర్వాత నుండి జన్మ రాశిలో కూడా ప్రభావం ఉండడం చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారు కోపాన్ని నియంత్రించుకోవాలి, ఆవేశాన్ని నియంత్రించుకోవాలి, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మకర రాశి వారికి ఈ సంవత్సరం రాహుకేతువుల ప్రభావం వల్ల గొడవలు, ఒత్తిళ్ళు ఇబ్బంది పెడతాయి. శత్రువర్గాలు మీతో ఎలా గొడవ పడాలని, మిమ్మల్ని ఎలా ఇబ్బందులకు గురి చేయాలని తీవ్ర ప్రయత్నాలు మకర రాశి మీద ఉంటాయి. మీ ఇంటిలో శుభకార్యాలు జరిగినా, ఏం జరిగినా కూడా మీ మీద నరఘోష, నరదృష్టి, శత్రు బాధ, పీడ కొంచెం ఈ సంవత్సరం అధికంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మకర రాశి వారు విశేషంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి, శత్రువుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తూ, అవకాశం ఉన్నట్లయితే నెలకొక శనివారం స్నానానికి వెళ్ళే ముందు ఉప్పు, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలతో దిష్టి తీయించుకుని తలస్నానం ఆచరించాలని సూచన చేస్తున్నాను మకర రాశి వారికి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. మకర రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ప్రభావాలు, రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. మీకు సంబంధం లేని చికాకులు, గొడవలు మీరే చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మకర రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అక్కర్లేని ఒత్తిళ్ళు, చికాకులు ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ మీకున్నటువంటి అనుభవంతో, మీకున్నటువంటి శక్తితో వాటిని అధిగమిస్తారు. కానీ మీకు సంబంధం లేని గొడవలు, చికాకులు కూడా మీరే తీర్చవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. మకర రాశి స్త్రీలు కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. కుటుంబ పరంగా మీకు శుభ ఫలితాలు మాత్రం ఉన్నాయి. మకర రాశి వ్యాపారస్తులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తే మీకు కొంత అనుకూల ఫలితాలు ఈ సంవత్సరం కనబడబోతున్నాయి. మకర రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థులు విద్య పరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. మకర రాశి వారు కుటుంబ పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కుటుంబ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం మిమ్మల్ని వేధిస్తాయని సూచిస్తున్నారు. మకర రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే దుర్గాదేవిని పూజించడం, అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించినటువంటి ఆలయాన్ని దర్శించడం, లలితా సహస్రనామాలు వంటివి పఠించడం మంచిది. మకర రాశి వారు సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరు. ఈ పరిహారాలు పాటించడం చేత మకర రాశి వారికి ఉన్నటువంటి కొంత ఈ దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తారు.